నమస్తే వెల్కమ్ టు టీటెన్ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 74% నుండి 100% పెంచేందుకు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో భాగంగా ప్రతిపాదించారు. అయితే 100% ఎఫ్డీఐ అనుమతి కోరే కంపెనీలు తాము వసూలు చేయబోయే ఇన్సూరెన్స్ ప్రీమియంలను భారతదేశంలోనే పెట్టుబడులుగా పెట్టవలసి ఉంటుందని, ఆ నిబంధనను అమలు పరిస్తేనే అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు. అతి జాతీయవాదాన్ని దూషణలో వ్యక్తీకరించే వారికి ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై వివిధ దఫాలుగా జరిగిన నిర్ణయాల పట్ల అవగాహన అంతగా లేని వారికి ఈ కండిషన్ సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ 2015లోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 26% నుండి 49% పెంచినప్పుడే అంతకు ముందు నుండే అమల్లో ఉన్న రీపాట్రియేషన్ క్లాజ్ ఆర్జించిన లాభాలను కనీసం 3 ఏళ్ల వరకు దేశ సరిహద్దులు దాటకుండా ఇక్కడే పెట్టుబడులుగా వినియోగించాలని నిబంధనను తొలగించేశారు. రీపాట్రియేషన్ క్లాజ్ తొలగించిన తర్వాత యథేచ్ఛగా ఎప్పుడైనా కంపెనీలు తామార్జించిన సొమ్ములోని మిగులు నిధులను విదేశాలకు తరలించుకుపోయే అవకాశం ఉన్న తర్వాత ప్రీమియంలు మాత్రమే ఈ దేశంలో వినియోగించాలని పెట్టే నిబంధన నామమాత్రమైనదే. అయితే ఇన్సూరెన్స్ రంగం దీర్ఘకాలిక కాంట్రాక్టును అమలు పరిచే నమ్మకమైన స్థితిలో ఉండాలి కనుక ఆ రంగం ప్రభుత్వ రంగంలోనో లేదా దేశీయ భాగస్వామ్యులతోనో కలిసి ఉంటేనేనో మేలు అన్న అభిప్రాయం ఇన్సూరెన్స్ రంగాన్ని 2000 సంవత్సరంలో ప్రైవేటు కంపెనీలుగా బార్ల తెరవక ముందు నుండి ఆ తర్వాత కూడా వ్యక్తమవుతూనే ఉంది. అందుచేతనే ఉన్న ఫలంగా ఎఫ్డీఐ లిమిట్ ను 74% నుండి 100% పెంచితే విమర్శనాస్త్రాలు పెరుగుతాయని తనను తాము కాస్త విమర్శల నుండి రక్షించుకునే ప్రక్రియలో భాగమే బడ్జెట్ లో ఒక చిన్న మెలిక లాంటి వెసులుబాటును పెట్టుకున్నారు. భారత ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐలు 100% అనుమతించబడిన తర్వాత ఇప్పటి వరకు దేశీయ కంపెనీలతో భాగస్వాములుగా ఉంటూ నడిచిన అనేక కంపెనీలు తమకు తాము 100% ఎఫ్డీఐని తెచ్చుకొని దేశీయ భాగస్వామ్య కంపెనీలను కాలదన్నటం ఖాయం. అంటే ఇక నుండి భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగంలో అన్ని విదేశీ కంపెనీలే ఉండే అవకాశాలకు ఇది నాంది. ఇదివరకే ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ చట్ట సవరణలో ఒక బీమా కంపెనీని నెలకొల్పడానికి కావలసిన అనేక మూలధనాన్ని కూడా తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. 100% ఎఫ్డీఐలకు అనుమతి దొరికిన తర్వాత విదేశీ కంపెనీలు అత్యంత తక్కువ మూలధనంతో తక్కువ దుకాణాలను ఇక్కడ తెరుచుకోవటానికి మార్గం మరింత సుగమమైనట్లే. దీంతో పాటు ఇన్సూరెన్స్ చట్ట సవరణలలోబి మల్టిపుల్ ఏజెన్సీ అనగా ఒక ఏజెంట్ అనేక కంపెనీలతో ఏజెన్సీలు కలిగి ఉండటం, ఏజెన్సీ పోర్టబిలిటీ అనగా ఒక ఏజెంట్ ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి బదిలీ అయ్యేవా, పాలసీ పోర్టబిలిటీ అనగా ఒక పాలసీదారుడు ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారిపోవటం లాంటివన్నీ చకచక జరిగిపోయేందుకు బీమా సుగం అనే పేరున మూలధన ఆవశ్యకత లేకుండానే ఇంటర్నెట్ కెఫేలు లాంటి దుకాణాలు తెరుచుకునే వెసులుబాటును కూడా పొందుపరిచారు. బీమా చట్ట సవరణలన్నీ రూపుదాల్చి 100% ఎఫ్డీఐ అనుమతి చట్టరూపమైతే అత్యంత ప్రమాదమైన దీర్ఘకాలంలో నమ్మకంతో సేవలందించే అవసరం ఉన్న బీమా రంగం పూర్తిగా విదేశీ సంస్థల హస్తగతమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. 1956కు ముందు భారతదేశంలో విదేశీ స్వదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కలగలిసి చేసిన మోసాలు చరిత్ర సాక్ష్యాలుగా ఉండబట్టి ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ పూనుకొని 245 ప్రైవేటు కంపెనీలు అన్నింటినీ కలిపి జాతీయీకరణ చేసి పాలసీదారులకు భద్రత కల్పించడమే కాకుండా సేకరించబడిన చిన్న మొత్తాలన్నింటి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో ఉపయోగపడ్డారు. ఈ రోజు గుత్త సంస్థలు లాభాపేక్ష కోసము పెరుగుతున్న ఆకాస్త మధ్యతరగతి వ్యక్తుల ఆదాయాలపై కన్నేసి లాభాలు ఆర్జించడానికి వేసిన పన్నాగంలో ప్రభుత్వాలు ప్రజలను సమిధులుగా మారుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఆర్థిక ముఖ్య సలహాదారు శ్రీ అనంత నాగేశ్వరన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పబడిన అంశం ఏమిటంటే ప్రభుత్వ రంగం ఎల్ఐసి మూలంగానే ఈ రోజు దేశంలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరిగింది అని, అనగా ఈ 24 ఏళ్ల ప్రైవేటు కంపెనీల ప్రయాణ పరంపరలో దేశంలో ఇన్సూరెన్స్ రంగ అభివృద్ధికి ఇవి ఇచ్చిన తోడ్పాటు ఏమీ లేదని ఆ ఆర్థిక సర్వే ద్వారా స్పష్టమైంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గతంలో మాదిరిగానే ఆర్థిక సర్వేలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రధాన రంగాలను వదులుకోవటానికి ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో ప్రతిపాదించబడుతున్న సంస్కరణలన్నీ ప్రజలకు మరింత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడానికి
తీర్చడానికి లేదా పొదుపు మొత్తాలను సేకరించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించడానికి అన్ని ఆశయం కన్నా బహుళజాతి కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా ఉండటమే లక్ష్యంగా ఉన్నవి. ఏ సంస్కరణలైనా జరిగిన నష్టాన్ని పూడ్చాలి, అభివృద్ధి పథంలోకి అడుగులు వేయించాలి. కానీ ఇన్సూరెన్స్ రంగంలో ప్రతిపాదించబడుతున్న సంస్కరణలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యపరిచి పెట్టుబడులకు పెద్దగా ఆస్కారం లేని సేవా రంగంలోకి వచ్చి హామీలను మాత్రమే ఇచ్చి సొమ్ము చేసుకోవటానికి గుత్తా బహుళ జాతి సంస్థలకు అనుమతులు ఇవ్వటానికి మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. నిజానికి ఇన్సూరెన్స్ రంగంపై అత్యధిక మంది భారత పార్లమెంటేరియన్లకు అంతగా అవగాహన లేదు. పౌర సమాజంలోనూ దీనిపై విస్తృతమైన విషయ సంగ్రహణ ఉండదు. ఇన్సూరెన్స్ ఒక అవసర వస్తువు కాదు. ఇన్సూరెన్స్ లేని లోటు కనపడదు. కానీ సమగ్రమైన పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ ప్రజలందరికీ ఉంటే కుటుంబాల ఆర్థిక స్థితిగతులు కొనసాగింపుకు ఎలాంటి డోకా ఉండదు. ఇంతటి సూక్ష్మమైన ప్రధాన అంశము ఆర్థికవేత్తలకు మరియు సామాజిక దృక్కోణంలో ఆలోచించే వారికి మాత్రమే అవగతమవుతోంది. అయితే ఈ ఇన్సూరెన్స్ రంగం సృష్టిస్తున్న సంపద చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 8 లక్షల కోట్ల రూపాయల పైనే ఇన్సూరెన్స్ వ్యాపారం దేశంలో జరిగింది. ఒక ఎల్ఐసి ఆఫ్ ఇండియా 4,75,000 కోట్ల ప్రీమియంను సేకరించగలిగింది. ఇది మరింత విస్తరించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీని మౌలిక స్వభావమైన కోఆపరేటివ్ వెంచర్ ద్వారా ఒకరికి జరిగిన నష్టాన్ని మిగతా వారందరూ భర్తీ చేసే విధానం లాభాపేక్షకు తావులేని చోట మాత్రమే సక్రమంగా ఉండగలదు. లాభాపేక్షకు అవకాశం ఉండే ప్రైవేటు కంపెనీల వ్యాపార చట్రంలోకి ఇది నెట్టివేయబడ్డప్పుడు ఫలితాలు ప్రజా సంకటంగానే మారుతాయి. అందుచేత ప్రభుత్వ రంగంలోనే ఉండవలసిన ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే సరైంది కానప్పుడు దాన్ని పూర్తిగా విదేశీ సంస్థల హస్తగతం చేయడం మరింత ప్రమాదకరం. ఇది వాటి న్యూస్ చూస్తూనే ఉండండి T10.